సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కు అర్హత సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆల్రౌండర్ షోతో సత్తా చాటి బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 19 ఓవర్లకు కుదించారు. ఈ పోరులో డక్అవుట్ లూయి పద్ధతి ద్వారా 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. మొదట ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గుర్బాజ్ 43 పరుగులు, రిషద్ హుస్సేన్ 3 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 10 ఓవర్లలోనే 105 పరుగులకు ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్, నవీన్ ఉల్-హక్ 4 వికెట్లు తీశారు. రితేల్ దాస్ 54 పరుగులు చేసి లాస్ట్ వరకు పోరాడాడు. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. కాగా మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. సెమీఫైనల్కు చేరిన ఆనందాన్ని తన మాటల్లో వర్ణించలేకపోతున్నా అని అన్నాడు. ఆత్మవిశ్వాసంతోనే సత్తా చాటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై విజయం సాధించమని అన్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ అయిన బ్రియన్ లారాకు రషీద్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తమ జట్టును లారా ఒక్కడే ఈ టోర్నీలో నమ్మాడని, సెమీఫైనల్కు అర్హత సాధిస్తామని విశ్వసించాడని రషీద్ చెప్పాడు. లారా మాటలను నిలబెట్టుకునేలా పోరాడతామని మ్యాచ్కు ముందే నిర్ణయించుకున్నట్లు తెలియజేశాడు. ఇక జట్టు సమిష్టి ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరామని రషీద్ ఖాన్ అన్నాడు. సెమీఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించాలి. అయితే ఈ క్రమంలో దుంకుడుగా ఆడే ప్రయత్నంలో బంగ్లాదేశ్ తప్పులు చేస్తుందని గ్రహించి ముందుగానే ప్రణాళికలు రచించుకున్నామని ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేసి వికెట్లు తీయాలని ప్లాన్ వేశామని, దాని ఫలితంగానే మాకు బంగ్లాదేశ్పై విజయం సాధించడం జరిగిందని అన్నాడు. ఈ పిచ్పై సగటు స్కోర్ 15-20 పరుగులు తక్కువ చేశామని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అంగీకరించాడు. సెమీఫైనల్ చేరాలంటే 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 10 వికెట్లు సాధించాలనే సంకల్పంతోనే బరిలోకి దిగామని, వర్షం పడితే మ్యాచ్ రద్దవుతుందని ఆలోచించలేదని, తొడకండరాలు పట్టేసి అనే సాకుతో గుల్బాదిన్ నైబ్ మ్యాచ్కు ఆలస్యం చేయడంపై రషీద్ ఖాన్ స్పందించాడు. ప్రస్తుతం నైబ్ బాగానే ఉన్నాడని నవ్వుతూ తెలిపాడు. మ్యాచ్ ఆలస్యం చేస్తే డక్అవుట్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందని నైబ్ యాక్టింగ్ చేస్తూ మైదానంలో పడిపోయాడు. ఆ తర్వాత నైబ్ కాసేపటికే 2 ఓవర్లు వేయడం గమనార్థం. ఇక నైబ్ ఇలా చేయడంపై మీ కామెంట్ ఏమిటో తెలియజేయండి. రషీద్ ఖాన్పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.